ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల్లో ఏమండి వంట చేయకుండా దేవుడు ఆహారాన్ని ప్రతిరోజు పంపించాడు. అద్భుతం కదా. వంట చేయకుండా దేవుడు ప్రతిరోజు కూడా వారికి ఏ నాటికి కావలసిన ఆహారం దేవుడు ఆనాటికి పంపించాడు. ప్రతిరోజు వాళ్ళ వస్త్రాలు మాసిపోకుండా ఏమంటే జస్ట్ ఒక్క పూట నేను డ్రెస్ చేసుకుని అలా బండి మీద ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ షర్ట్లు మొత్తం మాసిపోతుంది కదా. కానీ వీళ్ళకి 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ ఎడారిలో భయంకరమైన గాలి ఉంటుంది, భయంకర దుమ్ములు ఎగిసిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ వస్త్రాలు మాయలేదు, కాళ్ళు కొన్న చెప్పులు తెగిపోలేదు. ఇప్పుడు మనం వేసుకున్న చెప్పులు అనుకోండి, పొద్దున్న వేసుకుంటే సాయంత్రానికి తెగిపోవాలి, మళ్ళా రెండో రోజు అంటే 500 పెట్టి చెప్పులు కొనేసుకోవాలి. నేను అనుకున్నాను అసలు ఎలాంటి చెప్పులు తయారు చేసి ఇచ్చాడు దేవుడు, ఎలాంటి బట్టలు వేసి ఇచ్చాడు దేవుడు. ఏమండి మనం వండుకుంటే మన కొన్ని కూరలు మనం వండుకున్నా కానీ మనకు నచ్చవు, కానీ అంతమందికి ఎలా నచ్చి తిన్నారంటారు? 2 లక్షల మంది, 6 లక్షల మందికి ఆల్బాలాగా వచ్చారు కదా. ఏమండి మనం ఏదైనా ఇంటికాడ పూట పెడితే వాడు కొత్త ఇంకొకటి రాదు. ఏంటిది? ఆ కూర. ఆ కూరలో ఒకవేళ మొక్క పడకపోయి ఏ పీకెట్నా ఏ కాళ్ళు అన్నా కానీ ఆ చూసుకొని చూసి వేసుకుని మొక్కను చూసి ఈ నాకు ఎప్పుడు ఏం వేసాడు, నాకు ఎప్పుడు కూడా కాలు వేస్తాడు, నాకు ఎప్పుడు కూడా పీకే వేస్తాడు. నిజంగా ఇలా కొట్టుకున్నట్టు ఎక్కడ కనపడలేదు వీళ్ళు. మనకేంటో ఆ దరిద్రం ఏంటో కానీ మన భోజనాలు పెట్టుకున్నప్పుడల్లా ఎక్కడో ఒక్కడో కనపడుతుంటాడు కదా. దేవుడికి స్తోత్రం. అలాంటి మనస్తత్వాలు మనలో